నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంబరానంటిన అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు తమ విజయగాథలను సిటీ న్యూస్ తో పంచుకున్న నారీమణులు ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్న డాక్టర్ పారా లక్ష్మయ్య బొల్లాపల్లి మండలంలో నీరు గారుతున్న పసుపు కుంకుమ పథకం అధికారుల వైఖరితో మండుటెండలో ఆడపడుచుల ఇక్కట్లు మహిళా దినోత్సవం రోజునే చేదు అనుభవం ఆడపిల్లగా ఆడపడుచుగా అమ్మగా అన్నింటా ఆమె అపురూపమే సృష్టికి అపురూపమే చదువుల్లో ఆటపాటల్లో వివిధ వృత్తుల్లో ప్రతిభా పాఠాలను చాటుతూ పురుషులకు ఎందులోనూ తీసిపోమని నిరూపించుకుంటున్నారు నేటి మహిళలు ఇంకా చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ వారే సత్తా చాటుకుంటున్నారు గృహిణిగా ఉద్యోగినిగా శ్రామికురాలిగా పారిశ్రామికవేత్తగా ప్రజాప్రతినిధిగా రాజకీయ నాయకురాలిగా బాధ్యత ఏదైనా బంధాలు ఏమున్నా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు సమాజం చేత సలాం కొట్టించుకుంటున్నారు ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రాజకీయ పార్టీలు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు విజయగాథలు జీవిత చరిత్రలు అభిప్రాయాలు సిటీ న్యూస్ తో పంచుకున్నారు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే స్త్రీ అంటే జననం స్త్రీ అంటే గమనం స్త్రీ అంటే ఒక సృష్టి అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అలాంటి స్త్రీల రోజు ఈరోజు మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం చూసినట్లయితే మహిళలు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో మరి వంటగదికే పరిమితమయ్యే మహిళలు ఈరోజు వంటగదితో పాటు బయట వివిధ రంగాలలో మరి పారిశ్రామిక వ్యాపారాలు కానివ్వండి బిజినెస్లలో కానివ్వండి రాజకీయాల్లో వైద్యపరంగా ఇలా అంతరిక్షంలో వెళ్ళొచ్చిన మహిళ మనం చూసినట్లయితే బస్ కండక్టర్లుగా ఆటో డ్రైవర్లుగా ఇట్లా చాలా మరి ఎంతో చక్కగా రాణిస్తున్నారు మన మహిళలు మరి చాలా సంతోషంగా ఉంది మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో ముందుగా ఉండాలి తనకు ఇచ్చిన ఏ రంగమైనా తను ఎంతో బాధ్యతగా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళ అలాంటి మహిళల్ని మరి గౌరవించాల్సిన అవసరం ఉంది మహిళలకి మరి ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారు అక్కడ దేవతలు కొలువు తీరుతారని ఒక సామెత ఉంది అది నిజం మరి ఎక్కడైతే మహిళలు మరి వాళ్ళని గౌరవంగా చూస్తారో అక్కడ మహిళకి ఒక భద్రత అనేది ఒక ఉంటుంది అందువల్ల మహిళలకి మరి అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని తను చేసే వృత్తిలో సపోర్ట్గా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి వినుకొండ నియోజకవర్గ మహిళలకు ముఖ్యంగా 25వ వార్డు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మనం మహిళా దినోత్సవం అనే సంవత్సరంలో ఒకరోజు జరుపుకుంటా ఉన్నాము ఈరోజు ఒకరోజే మహిళలు గుర్తించుకోవటం కాదు సంవత్సరం 365 రోజులు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి ఎందుకంటే మన కుటుంబంలో ప్రధాన పాత్ర పోషించేది మహిళ స్త్రీ లేనిదే సృష్టి అనేది లేదు స్త్రీ ఎవరైనా సరే స్త్రీని గౌరవించకపోతే వాళ్ళు విలువలు లేని మనుషుల కింద లెక్క స్త్రీలను గౌరవించాలి ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలుగుంటారని చెప్పి ఆర్యోక్తి అండి కానీ పురాణ కాలంలోనే ఆడవాళ్ళకి మంచి విలువ ఉంది సీతారాములు రాధాకృష్ణులు అని చెప్పి ఫస్ట్ ఆడవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ రోజుల్లోనే ఆడవాళ్ళకి విలువలు ఇచ్చారు కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంతరిక్షంలోకి ఎదుగుతున్నారు యుద్ధ భూముల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో ప్రోత్సాహకంగా ఎదుగుతూ ఉన్నారు అదేవిధంగా ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఒక పక్క అంతరిక్షంలోకి ఎదుగుతున్న ఆడవాళ్ళని మనం చూస్తున్నాము అధపాతాలకు తొక్కబడుతున్న ఆడవాళ్ళని మన సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాము గాంధీ గారు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరగలిగినాడే భయం లేకుండా తిరగలిగినాడే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు కానీ ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో పగలు కూడా ఆడవాళ్ళు నిర్భయంగా తిరగలేని పరిస్థితి మనం ఈనాడు చూస్తూ ఉన్నాము ఈ ఆడవాళ్ళు స్వతంత్రంగా తిరగాలంటే ముందు మన కుటుంబం నుంచే స్టార్ట్ అవ్వాలండి మన కుటుంబంలో పురుషులు మనల్ని ఒక తల్లిగా చెల్లిగా భార్యగా అన్ని విధాలుగా మనల్ని గౌరవించాలి అదేవిధంగా మన కుటుంబంలో పురుషులు మనల్ని ఎలాగైతే గౌరవిస్తున్నారో బయట స్త్రీలను కూడా ప్రతి స్త్రీలో తన చెల్లిని తల్లిని చూడగలగాలి అట్లాంటప్పుడే ఈ అకృత్యాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ముందుగా మన వినుకొండ నియోజకవర్గ మహిళా సోదరి మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మహిళలు ఎంతమంది
ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎంతమంది ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందారు అనేది మనం చూసుకుంటే ఇంకా మహిళలు చాలా వెనుకబడే ఉన్నారు. అన్ని రంగాలలో కూడా మహిళలందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలకు కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సహించి మహిళలను కూడా ముందుకు నడిపించాలని చెప్పి అందరినీ విన్నపం చేసుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. మరియు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ఒక విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, రాజకీయ పరంగానే అయితేనేమి అంతగా మహిళలంతా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. అంటారు మహిళలకి ఇన్ని స్థానాలు అన్ని స్థానాలు, మహిళలకి ఇంత శాతం అంత శాతం అంటారే కానీ ఎక్కడ కూడా మహిళలకి అంత చెప్పినంత విధంగా కూడా మహిళల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. వచ్చిన మహిళలకు కూడా అంత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మహిళలందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చి మహిళల్ని ముందుకు తీసుకురావాలని మరీ విన్నపం చేసుకుంటున్నాను. ఈ రోజున దేశానికి రైతు వెన్నెముక అంటారు, అలానే కుటుంబానికి మహిళ వెన్నెముక అనేది ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ మహిళ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మహిళ ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, రాణి రుద్రమదేవి అయితేనేమి, పల్నాటి నాగమ్మ అయితేనేమి, మన ఇందిరాగాంధీ అయితేనేమి ఎంతోమంది మహిళలు మనకి ఆదర్శప్రాయంగా ఉన్నారు. అలాగే ఈ రోజుల్లో రాజకీయ రంగాల్లో కూడా ఎంతోమంది మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది మహిళలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూజెండ్ల మండలంలోని సీతారామపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పారా లక్ష్మయ్య, రాష్ట్ర గెజెటెడ్ ఆఫీసర్స్ సంఘాల అధ్యక్షులు కేవి కృష్ణ, లగడపాటి వెంకట్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పారా లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ మీరు అందరూ సక్రమంగా మంచిగా చేసి మేమందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివాం. ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. మరి ఇంటర్మీడియట్ మళ్ళీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చేరవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాము. మరి తెలుగు మీడియము ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో అన్ని క్లాసులు నేను ఇంగ్లీష్ మీడియంలోనే తీసుకుంటూ ఉంటాను. అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మనకు రాను మీకు అవకాశాలు మంచిగా వస్తాయి, మంచి పద్ధతులు ఉంటాయి మీకు. వాటన్నింటినీ మీరు అందుకోవాలి అని అంటే ఈరోజు మనం మీ చాప్టర్స్ తోటి మీరు కాంపిటీషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ చాప్టర్స్తో మీ సబ్జెక్ట్స్తో కంపారిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ప్రపంచంలో వేరే ఏమి కనపడకూడదు. ఈరోజు నీ సబ్జెక్ట్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు, మిగతా వాళ్ళ గురించి మనం ఆలోచన చేయకుండా మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే మళ్ళీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి మన స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ చదువుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డాక్టర్ లక్ష్మయ్య జూనియర్ కాలేజ్ అని చెప్పి హైదరాబాద్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. కనీసం ఒక 10 మందికి ఉచిత విద్య అనేటువంటిది మన స్కూల్లో చదివినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఇస్తాము. మీరు దాంట్లో ఎంపీసీ కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది డ్వాక్రా మహిళల పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడపడుచులకు పసుపు కుంకుమ పథకం 3 విడతలకు ఇచ్చిన చెక్కుల చెల్లింపులలో అధికారులు డ్వాక్రా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. 2వ విడత చెక్కుల చెల్లింపులలో భాగంగా డ్వాక్రా గ్రూపులలోని 10 మంది సభ్యులు సహకారంతో పాటు నెలవారీ మీటింగ్ కు హాజరు కావాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మీటింగులు ఏర్పాటు చేయటం, కనీస వసతులను కూడా ఏర్పాటు చేయకుండా ఎండల్లో మార్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే వెలుగు అధికారులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మీటింగులు అంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన పసుపు కుంకుమ పథకాన్ని అధికారులు నీరుగారుస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. మండల ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కష్టాల గురించి రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పారా లక్ష్మయ్య, ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు పారా లక్ష్మయ్య వాటర్ రీఫోర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు మండలంలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు వినుకొండ ఘాట్ రోడ్ నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి 7,70 కోట్ల నిధులు విడుదలకు పారా సంస్థ చేసిన కృషి విదితమే. ఏది ఏమైనప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా మండల ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కష్టాలపై తీపి వార్త అందటంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించే నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ముస్లింలతో నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరిగే ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి సాయంత్రం 5 గంటలకు పట్టణ పురవీధులలో భారీ ర్యాలీగా వెల్లటూరు రోడ్డులోని వీసీ నరసింహారెడ్డి ఎస్టేట్ వద్ద గల సభా ప్రాంతానికి చేరుకోనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు వైసీపీలో చేరారంటూ వస్తున్న వార్తలను ఈపూరు మండల పార్టీ అధ్యక్షులు రాపర్ల జగ్గారావు ఖండించారు. మండల కేంద్రమైన ఈపూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని గుండేపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైసీపీలో చేరినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గుండేపల్లి గ్రామస్తులు పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు టీడీపీ పార్టీ అభివృద్ధికే పాటుపడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసుకోవటం మానుకోవాలని పేర్కొన్నారు. బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకలదిన్నె తండాల గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు అధికార తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మన పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా బాగా కష్టపడి పనిచేసామండి. ఆ పార్టీని గెలిపించాం. ఆ పార్టీ ఈరోజు కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో మమ్మల్ని అన్ని విధాల చిన్న చూపు చూసి మమ్మల్ని ఏదో ఎనగబడ్డవారు అన్న విధంగా చూశారని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారు రావడం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. విజ్ఞాన్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నూజెండ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మార్చి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీకి గాను నగదును అందించారు. దీంతో పాటు ఐనవోలు ఎస్ఐ వెంకట ప్రసాద్ స్ఫూర్తితో దాతలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల నందు కూడా విద్యార్థులకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమానికి ఎంఈఓ జఫ్రుల్లా, ఎంఎస్కే బాషా, పిఎస్ ఖాన్, హబీబుల్లా పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాలలో ఈరోజు లావు రత్తయ్య గారు, విజ్ఞాన్ యూనివర్సిటీ సంస్థ చైర్మన్, లావు శ్రీకృష్ణదేవరాయ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉర్దూ స్కూళ్ళు జిల్లాలోనే మొట్టమొదటి స్థాయిలో ఉన్న ఉర్దూ స్కూల్ 10కి 10 పాయింట్స్లో ముందంజలో ఉంది. అదే స్ఫూర్తితో ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన విద్యార్థులకి న్యూట్రిషన్ ఫుడ్ ఈ 18వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది కాబట్టి వారి యొక్క మంచి సహకారంతో ఈరోజు ఉర్దూ స్కూల్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు మన ఉర్దూ స్కూల్ టీచర్స్, అదేవిధంగా మన మైనార్టీ నాయకులు, అదేవిధంగా విజ్ఞాన్ సంస్థలో ఉన్న లెక్చరర్స్ యొక్క ఆధ్వర్యంలో వారికి 4,000 రూపాయలు మన యొక్క జానీ సార్ విజయ భాస్కర్ రెడ్డి గారు, హెడ్ మాస్టర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.